జనన మరణములు పొందుచున్నాడని, జ్ఞానికి ఇవేమీ లేవని ఈ ప్రకరణంలో వివరంగా మనకి భగవానుడు అర్జునుడికి చెప్తున్నాడు. అర్జున, భోగములను ఆస్వాదింపవలదు, భోగముల గురించి చింతింపవలదు, సమత్వ బుద్ధిని వహించి యథాప్రాప్తములకు కర్మని అనుసరించుచు వెలేచుండదగును. ఎవడైతే మోక్షాన్ని అపేక్షిస్తాడో అతను భోగముల గురించి అసలు ఆలోచన ఎక్కువగా ఉండకూడదు. ఒకవేళ భోగాలు వాళ్ళ దారిలోకి వచ్చినా కూడా ఏదో చూసి చూడనట్టు వదిలేయాలి, ఏదో నిమిత్త మాత్రంగా వాటిని అనుభవించి వదిలేయాలి తప్ప వాటి కోసం మనం పాకులాడటం అనేది జరగకూడదు. వాటి గురించి మనం చింతించకూడదు. సమ్మత్వ బుద్ధిని వహించి యథాప్రాప్తంగా మనకు లభించినటువంటి కర్మల్ని మనం అనుసరిస్తూ ముందుకెళ్ళిపోవాలి. అనాత్మయని జన్మాది విక్రియా స్వభావయుక్తమగు శరీరమును ఆత్మబుద్ధి నింపవలదు. వికారరహితమగు సత్యాత్మందే ఆత్మను మనం చింతిస్తూ ఉండాలి. మహాబాహో, శరీరము నశించిన ఏమియు నశింపదు, జన్మ నశించిన సర్వనాశమగును, కానీ ఆత్మ నశింపదు. ఈ విషయం సత్యం. అర్జున, శరీరం నశించినా కూడా ఏమీ నశించదు, అందుకని అశౌచులు శోచులు అంటూ నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు ఆత్మ నశించిన సర్వనాశము కానీ ఆత్మ నశింపదు. ఈ విషయం సత్యం. ఆత్మ చిత్తము కంటే వేరు, ఇది శీర్ణం అనువింపబడజాలదు. దీనిని చిత్తము నుండి వేరు వచ్చి కర్మలను ఆచరించను ఏమీ వనర్పిన వాడే అవుతున్నాడు. ఇప్పుడు శరీరము, మనసు, బుద్ధి, చిత్తం ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటున్నాం కదా. ఆత్మ ఏంటంటే ఈ చిత్తానికి కూడా అతీతమైందనమాట. సత్తు చిత్తు ఈ రెండింటినీ మనం ఏంటంటారంటే సింక్రనైజ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే మీరు చిన్న క్లాస్లో లేరు కదా, కొంచెం పెద్ద క్లాసులోకి వస్తున్నారు కదా, అందుకని ఆసక్తి ఏ కర్తృత్వం మనం పడుచున్నది అంటే నువ్వు అసంగ భావంతో కర్మలన్నింటినీ కూడా ఆచరించాలి. కానీ నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో ఒక కర్మం చేస్తావు అంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఉండే కదా చేస్తున్నావు, ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్తో ఒక కర్మను ఆచరించావో వెంటనే బంధంలో నువ్వు ఇరుక్కుంటావు. సో అనాసక్తి ఏ అకృతత్వము, మనస్సు అజ్ఞానవృతమైన అజ్ఞానము పరిత్యజింపనగును. పరమతత్వము ఆశ్రయించి అనాసక్తి మతి అయిన మహాత్ముడు కర్మలన్నింటినీ ఆచరించుచుండను, అతనికి ఎన్నడూ కర్తృత్వ బుద్ధి కలుగదు. ఎవడైతే ఏ మహాత్ముడైతే పరమమైనటువంటి ఆ తత్వాన్ని ఆశ్రయిస్తాడో, దాన్ని అర్థం చేసుకుంటాడో, కర్మలన్నింటినీ కూడా ఎలాంటి కర్మల్ని చేస్తున్నాయి అంటే అవి ప్రజాహితం కోసం అది దుష్కర్మైనా సరే దాని ఫలం అతనికి అంటదో. అవినాశియు ఆద్యంతరహితమోగు ఆత్మ మృత్యురహితమని విజ్ఞులు ఎరుగుదరు. ఆత్మ నశించినను నశిస్తుంది అనే భ్రమ నీకు కలుగకుండుగాక, ఇది దుఃఖదాయకం. అంటే శరీరంతో పాటు ఆత్మ కూడా వెళ్ళిపోతుందేమో అని అర్జునుడు సంశయిస్తుంటే చెప్తున్నాడు, ఆత్మ ఎక్కడికి వెళ్ళదు నాయనా, ఆత్మ పదార్థం అది చిదానంద స్వరూపం, అది ఎప్పుడు కూడా ఇక్కడే ఉంటుంది. అది వికారాలు లేనిది, అవయవాలు లేనిది, నీకే ఉన్నాయి అవయవాలు, దానికి ఎలాంటి అవయవాలు లేవో, ఉందా లేదా అన్నది గ్రహింపు కూడా చాలా కాలానికి కానీ మనకి కలగదు. ఆత్మజ్ఞులకు వారు దాన్ని నశించినట్టు దానిగా నెంచరు. తమయందే ఆత్మను ప్రత్యక్షమనర్చుకొని ఉత్తమ పురుషులు అనాత్మయగు శరీరాదులందు ఆత్మబుద్ధి నుంపరు. ఆత్మజ్ఞులకు వారు దానిని నశించినట్టు దానిగా ఎంచరు. ఎవడైతే ఆత్మజ్ఞుడో, ఎవడైతే ఆత్మజ్ఞానాన్ని ఉపాసించాడో, ఎవడైతే ఆత్మదేవతని నిత్యం పూజిస్తున్నాడో వాడు ఈ శరీరం ఏమనుకుంటాడు, ఇది ఎప్పటికైనా నశించిపోయేది అన్న విషయం అతనికి అర్థమైంది. కాబట్టి అంటే ఆ భావన మనకి ఎలా కలుగుతుందండి అంటే సమాధి స్థితి అనుకుంటాం మనం. అక్కర్లా, సమాధి స్థితికే వెళ్ళక్కర్లా. వెళ్ళకపోయినా ఎస్ నేను ఇందులో ఈ క్యారియర్లో ఉన్నాను, ఈ ఇన్స్ట్రుమెంట్లో ఉన్నాను, దిస్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ మేడ్ బై సంథింగ్ ఎల్స్, దాంట్లో నేను ఉన్నాను, చూస్తున్నాను కదా, అన్ని వింటున్నాను కదా, నిన్ను చూస్తున్నాను అన్నీ చూస్తున్నాను, అన్ని గ్రహిస్తున్నాను. అలాంటి ఆత్మజ్ఞుడు ఏంటంటే ఈ లోపల ఉన్నదాన్ని ఇది నశించదు అన్న జ్ఞానం వాడికి ఉంది. ఇప్పుడు మీరు అద్దం ఎదురుగుండా నిలబడ్డారండి, ఇప్పుడు నేనే అద్దం ఎదురుగుండా నిలబడ్డాను, ఈ చీర కట్టుకున్నాను, ఈ పిన్ ఎట్టుకున్నాను, ఈ బొట్టు ఎట్టుకున్నాను, ఏదేదో తయారవుతుంటే ఇదిగో ఇది సరిగ్గా లేదు అని చెప్పింది లోపల, ఆ అద్దం లోపల. ఎవరు చెప్పారు? అద్దం లోపల నా ఇమేజ్ చెప్తుంది కదా. ఆ ఇమేజ్ ఎవరు?
నేనే కదా చెప్పింది. అలాగే మీ ఎదురుగుండా కూడా వచ్చి నుంచున్నాను అనుకోండి, ఇలాగే మేడం గారు అదేంటి ఇదేంటి అని మీరు అంటారా అనరా? అంటే ఏంటి, అద్దంలో నా ప్రతిబింబానికి మీకు ఏమైనా తేడా ఉందా? సో ఇంక దుఃఖం ఎందుకు? ఇవన్నీ ఉన్నాయి, ఒక్కొక్కటి ఒక్కొక్క యూనిట్. నువ్వు రెడ్, నువ్వు ఎల్లో, నువ్వు గ్రీన్, నువ్వు గ్రే, రకరకాల ఈ డిఫరెన్సెస్ అన్నీ ఎవరికి? వాళ్ళంటి అజ్ఞానులకి. కానీ మీలాంటి ఆత్మజ్ఞులకి అవేమీ లేవు. అవునా కదా? ఎస్ ఎస్, అందరూ ఒకటే, అన్నీ ఒకటే, అన్నీ వైట్లోంచే వచ్చాయి. ఇది రెడ్ అని, ఇది పింక్ అని, వాడు పెద్దాడని, వీడు చిన్నాడని. కానీ తల్లికి పిల్లలందరూ సమానమే కదండి. అలాగే ఈ పరమాత్మ తత్వం అంతా కూడా ఖండాలుగా, ముక్కలుగా ఇలా 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 విభజించి ఉండడంతో నీకు ఇందులో చాలా డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. అవునా కదా? కాదు, ఇదంతా ఒకటే యూనిట్. దీని వెనకాతలు ఉన్నదంతా కూడా ఒక తత్వం అనేది ఉంది. ఇదంతా కూడా నిరాధారమైనది. ఈ నిరాధారం అనేది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది బాగా గుర్తుంటుంది మనకి. ఎందుకంటే జగత్తుకి సత్తా ఉందా లేదా అని అడిగాను లాస్ట్ క్లాస్లో. మీరు ఏం చెప్పారు? లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ఆ పరమాత్మతత్వం మీద అది ఆధారపడి ఉంది. కనుక ఆత్మజ్ఞులకు వారు ఏం చేస్తారంటే, ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వాన్ని రుచి చూసావో, ఆత్మతత్వాన్ని నువ్వు ఎప్పుడైతే దాన్ని రోజు టేస్ట్ చేస్తున్నావో, అలాంటి వాళ్ళు ఏం చేస్తారా, దాన్ని నశించినట్టు దానిగా నెంచదు. అది ఎప్పటికైనా అవుతుందా? అయిపోవడం అనేది ఉందా? లేదు. మార్నింగ్ షో, తర్వాత మ్యాట్నీ, తర్వాత ఫస్ట్ షో, తర్వాత సెకండ్ షో, కావాలంటే ఇంకా మిడ్ నైట్ షో కూడా ఉంటుంది. ఎన్ని షోలు కావాలంటే నువ్వు అన్ని షోలు చూడొచ్చు నీ వాసనలకు అనుగుణంగా. సో తమయందే ఆత్మను ప్రత్యక్షమనుచుకొని ఉత్తమ పురుషులు అనాత్మయగు శరీరాదులందు ఆత్మబుద్ధి నుంపరు. అందుకని శరీరాదుల ఎన్నది అనాత్మ, ఆత్మ అనేది వేరేగా, దట్ ఈస్ డిఫరెంట్. అది ఉంది, దీంతోనే ఉంది, దీని వెనకాతలే ఉంది, కానీ అది ఇది కాదు. ఇది బాగా స్టడీ చేయాలి అంటే వివేక చూడమని చదవాలి. ఈ ఆత్మ, అనాత్మ, శరీరము, జగత్తు, సత్తా, బుర్ర పేలిపోతుంది. ఇంకో 4 ఏళ్ళు పడుతుంది చదవాలంటే. వండర్ఫుల్ పుస్తకం అది, చదివి తీరవలసిన గ్రంథం అదంతా కూడా. ఇంట్లో ఉంటే చదవడం మొదలెట్టడం, మొదలెక్కడో ఉంటుంది, దొలపండి దుమ్ము. సో ఈ ఎగ్జాంపుల్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి రా. ఎందుకంటే రోజు అద్దం ముందు నుంచుంటాం కదండి, మనం అద్దం ముందు నుంచుంటాం, ఏదో అంతా అవుతూ ఉంటాం, అద్దంలోకి చూస్తూ ఉంటాం. చూసినప్పుడు నువ్వు నవ్వితే నవ్వుతుంది, నువ్వు మాట్లాడితే అది మాట్లాడుతుంది నీతోటి. నీ ప్రతిబింబమే నీతో మాట్లాడుతోంది కదా. సో ఈ విశ్వం అంతా కూడా నాతో మాట్లాడుతోంది, ఈ ప్రతిబింబమే నాతో మాట్లాడుతోంది. నాకు అద్దంలో కనిపించేదానికి తేడా ఏమైనా ఉందా? లేదు. నేనే అక్కడ కనపడుతున్నాను. సో నేనే మీరే. ఓకే, రైట్. త్రిజగన్నాథ మాన్యత నేర్పిస్తాను. మీరు సమయం తీసుకుని మీరు వస్తే మీకు తప్పనిసరిగా మీకు నేను నేర్పిస్తాను. భావన మేడం, భావన అంటే ఇక్కడ ఏంటంటే నాకు వస్తే మీకు వచ్చినట్టే. అలా ఎస్, అంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా నాతో పాటు. నా ఈ తత్వంతో మీరు మింగిల్ అయిపోయి ఆ వన్నెస్లోకి మీరు వచ్చేసారు కదా. వన్నెస్ ఆ టర్మ్ అటు నుంచి వచ్చింది. సో వచ్చిందంటే ఇక్కడ మరి ఏకత్వం ఉన్నదా, భిన్నత్వం ఉన్నదా? ఏకత్వమే ఉంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా ఆ పాటని. దట్స్ ఇట్. త్రిజగన్నాథ మాన్యత అగుచో ఆజ్ఞల శరీరము నశించినను వారు దానికి వలన కలుగు నష్టమేమీ లేదు కదా. వాళ్ళకి ఒకవేళ వీడు మళ్ళీ ఈ ఏడుపు ఈ జన్మకి అవదు, ఈ అర్జునుడి ఏడుపు. వాళ్ళ శరీరం నశించినా కూడా వాళ్ళకి ఏమి ప్రాబ్లం ఏం లేదు కదా అంటున్నాడు. ఏం పర్వాలేదురా. అవును, అట్లే ఎన్నడూ నువ్వు ఏమీ నశించి చూడటం లేదు అర్జున. నేను నీకు మళ్ళీ చెప్తున్నాను. అవినాశి యొక్క ఆత్మ యొక్కటి ఏ వెలేచుండా వానికి ఏ నష్టము ఎలా కలుగుతుంది? అవినాశి అయిన ఆత్మ అలాగే ఉంటుంది, అలా బయటకు వచ్చి అలా చూస్తూ ఉంటుంది. ఏం పర్వాలేదు, నువ్వేం వర్రీ అవ్వకు.
మోహభ్రమ వల్లనే అది వినిష్టమైనది, అది లభించినది అని తోచుచున్నది. ఈ భ్రమ లేకున్నా వ్యంధ్యాపుత్రుడు అర్పించినట్లు ఇంకేవి కూడా నీకు కనిపించవు. ఈ శరీరములన్నిటికీ వినాశనం ఉన్నది, కానీ ఆత్మ అవినాశి. ఈ శరీరం పుట్టుట చచ్చుట కొరకే. సో అది అనివార్యం. డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, యూ కెనాట్ ఎస్కేప్. ఎవరు కూడా ఎస్కేప్ అవ్వలేరు దాన్ని. కానీ ఆత్మ అవినాశి, మళ్ళీ 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 అది రిపీట్ అవుతూ ఉంటుంది నిత్యము. కనుక అది ఎక్కడికి వెళ్ళలేదు రిపీట్ అవ్వడానికి, అది అక్కడే ఉంది. భారత యుద్ధమోనాత్మ అనుకుని ఇప్పుడైనా నాయన బయలుదేరిరా, యుద్ధం చేద్దాం. ఆత్మ యొక్కటే వెలేచున్నది, అసత్య యొక్క ద్వైతం ఎట్ల పొడమగలదు. అవినాశి అనంతము సత్తగు ఈ ఆత్మకు వినాశనము లేదు. ఆత్మతత్వం ఈ ఎపిసోడ్ అంతా కూడా మీకు ఆత్మ గురించే చెప్తున్నారు. సో ఆత్మ శాశ్వతం, తత్మవన్నీ కూడా అశాశ్వతాలే. ఏవైనా తీసుకోండి, ఏదైనా తీసుకోండి మీ దాంట్లోంచి, అదొక్కటే శాశ్వతం. తత్మవన్నీ ఇంకా వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. ఎస్ భగవంతుడా, ఆమరణ ధర్మ యొక్క ఆత్మ గుర్తించుచున్నదని తలంపబడుటకు కారణమేమి? మరి అలా అయితే ఈ ఫీలింగ్ నాకు ఎందుకు వస్తోంది? నువ్వు ఆత్మ అవినాశి 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 అని చెప్తున్నావు ఒకలాగా, అది కూడా గుర్తిస్తోంది, అది కూడా మృత్యుపాలు అయిపోతోంది అని నాకు అనుకోవడానికి కారణం ఏంటంటావు ప్రభు? మనుషుల యొక్కయు లోకముల యొక్కయు స్వర్గ నరకముల యొక్కయు స్థితికి కారణమేమి? మనుషులు ఒకళ్ళేమో ధనవంతులుగా ఉన్నారు, ఒకళ్ళేమో పేదగా ఉన్నారు, ఒకళ్ళేమో అజ్ఞానులుగా ఉన్నారు, ఒకళ్ళేమో జ్ఞానంతో వెలిగిపోతున్నారు. ఆ తర్వాత స్వర్గం ఈ లోకాలు అంటున్నారు, పైన 7 లోకాలు అంటున్నారు, కింద 7 లోకాలు అంటున్నారు, 14 లోకాలు అంటున్నారు. మరి ఇన్ని డైవర్సిటీస్కి కారణం ఏమిటి? అలాగే కాకుండా ఇంకా స్వర్గం అంటున్నారు, నరకం అంటున్నారు. ఇవన్నీ ఏమిటి అసలు? నాకు మరి ఆత్మ అవినాశి ఇవేవి తత్వన్నీ అశాశ్వతం అంటున్నావు. మరి ఈ డిఫరెన్సెస్ అన్నీ ఏమిటి అంటే, భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవచ ఏతత్ తన్మాత్ర జాలాత్మ జీవో దేహేషు తిష్టతి. ఆకాశము, వాయువు, నీరు, అగ్ని, భూమి, మనస్సు, బుద్ధి అను తన్మాత్రలతో కూడిన జీవుడు శరీరముల వెలయుచున్నాడు. ఇప్పటికీ ఎన్ని వచ్చాయండి ఇందులోకి? మీ సిస్టంలోకి మొత్తం ఎన్ని వచ్చాయి? శరీరము, అదే ఆకాశం, వాయువు, నీరు, అగ్ని, భూమి, ఇవి పంచభూతాలు. వీటితో పాటు మనస్సు ఉంది, బుద్ధి కూడా ఉంది. అను తన్మాత్రలతో కూడిన జీవుడు శరీరములా వెలయచున్నాడు. కానీ ఇందులో ఏంటి అంటే, ఈ జీవుడు వాసన రజ్జువు వలన ఆవు దూడ వలె లాగబడుచున్నాడు. శరీరమును బద్ధుడై పంజరమునందు పక్షి వలె వెలయచున్నాడు. కానీ ఈ జీవుడు ఏంటంటే, ఈ ఎలిమెంట్సే ఉన్నాయి శరీరంలో. ఏమున్నాయి? పంచభూతాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది. యాక్చువల్గా 3 ఇంగ్రీడియంట్స్. ఒకటి రూపం, శరీరము, నెక్స్ట్ ప్రాణం, నెక్స్ట్ మనస్సు. శరీరము, మనస్సు, ప్రాణం, 3 ఇంగ్రీడియంట్స్ యాక్చువల్గా. ఆత్మ అతీతమైంది, అది వెనక అది ఉంది. అది ఎక్కడ ఉంది, ఎలా ఉంది అంటే, అది బయట ఉంది, లోపల ఉంది. లోపలే ఉందా? లోపల కూర్చొని చూస్తూ ఉందా అంటే నో. ఇక్కడ మళ్ళీ ఇంకో ట్విస్ట్ పెడతాడు. అది బయట ఉంది, లోపల ఉంది. నువ్వు తెలుసుకోవాలి, నువ్వు కొనుక్కోవాలి. ఎలా కొనుక్కుంటావో నీకు తెలుసు కదా ట్రిక్లన్నీ. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ, ఈ వాసన కానీ ఏంటంటే, ఇవన్నీ ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఈ వాసనల వల్ల ఏంటంటే, దూడ ఎలా అయితే ఆవు దగ్గరికి పాల కోసం వెళ్తోందో, ఈ వాసనలను అనుసరించి ఈ జీవుడు రకరకాల పనులు చేస్తూ రకరకాల వాటిల్లో ఇరుక్కుపోతున్నాడు, శరీరానికి బద్ధుడైపోతున్నాడు. నాది, నేను నాకు కావాలి అంటారు కదా పిల్లలు. అమ్మా కారపూస కావాలి, ఇంకా కావాలి, ఇంకా అయిపోయేదాకా కావాలి, అయిపోయాక పోతారు అవతలకి. ఇంకా కావాలి. ఇది నాది. నేను పిల్లల్లో చాలా బలంగా కనపడుతుంది అది. ఇది నాది. ఏది? ఇది. ఈ పంచభూతాలు, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నీ నాది. నా భార్య, నా పిల్లలు, నా సంసారం. మరి నేనేంటి? నాకేంటి? ఓకే, ఇవన్నీ నావే, కరెక్టే. ఇంకా ఏదో ఉంది, ఇంకా శోధన చేసుకుంటూ లోపలికి వెళ్తే నేనేంటి, నాకేంటి?
అక్కడికి వెళ్తే ఈ జీవుడు వాసన రజ్జు వల్ల ఇవన్నీ సరే ఇవన్నీ ఉన్నాయి. వాసనల వల్ల ఏంటంటే ఒక దూడ ఎలా అయితే ఆవు దగ్గరికి పాల కోసం వెళ్తుందో శరీరానికి బద్ధుడైపోయి, అంటే లిమిటెడ్ అయిపోయి వాడు ఏమవుతున్నాడు, పంజరం నందు పక్షి వలె వెలయిస్తున్నాడు. సుఖానికి పొంగిపోతున్నాడు, దుఃఖానికి కుంగిపోతున్నాడు. శరీరానికి నువ్వు బద్ధుడవైపోయావంటే నీకు సాధన ఎప్పుడైతే లేదో నువ్వు శరీరానికి బద్ధుడవైపోతావు. నీకు సాధనలో నువ్వు ఎప్పుడైతే ఉన్నావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే నువ్వు రంగరించి అవకాశం పట్టి రోజు తేనెలో కలుపుకొని ఎప్పుడైతే తాగిస్తున్నావో, ఎస్ ఐఎమ్ నాట్ లిమిటెడ్, ఐఎమ్ అన్లిమిటెడ్. నేను ఈ శరీరానికి పరిమితుడిని కాదు, నేను అపరిమితమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నాకు. నేను సర్వత్రా నేను వ్యాపించి ఉన్నాను అనే జ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు దేశకాలం అనుసరించి ఆ జీవుడు శరీరము జీర్ణమవ వాసనాసారము అశ్వత్థ వృక్ష పత్రరసము యొక్క పత్రమును చేరినట్లు పోవుచున్నాడు. కానీ ఎప్పుడైతే వాడు వాసనలకు ఎప్పుడైతే బద్ధుడైపోయాడో, శరీరానికి ఎప్పుడైతే బద్ధుడైపోయాడో, లిమిటెడ్ కంపెనీ ఎప్పుడైతే అయిపోయాడో వాడు ఏమవుతాడు, పంజరంలో ఒక పక్షిలాగా ఉండిపోతాడు. పంజరంలో ఒక పక్షిలాగా ఉండిపోయి దేశాన్ని అనుసరించి, కాలాన్ని అనుసరించి, శరీరం జీర్ణం అయిపోయింది, శిథిలం అయిపోయింది, కుళ్ళిపోయింది, ఇంకెక్కువ మాట్లాడకండి. వాసనాసారంగా నెక్స్ట్ వాసనలకు అనుగుణంగా అది ఏమవుతుందంటే అశ్వత్థ వృక్ష పత్రమున మరి యొక్క పత్రమును పత్ర రసం మరి యొక్క పత్రమును చేరినట్లు పోవచ్చు. ఇప్పుడు ఆ పెద్ద వృక్షం ఉంది, ఒక ఆకు ఎండిపోయింది, ఆ ఆకు కిందకి రాలిపోయింది, ఆ పక్కనే ఇంకో ఆకు ఉంది. సో ఈ రసం ఉంది కదండి, ఈ వాటర్ ఏదైతే పోసామో మనం ఈ చెట్టుకి, అది ట్రావెల్ అవుతుంది కదా, యాంటీ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంది, ఎగ్నెస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్కి ఎగ్నెస్ట్గా అనమాట. ఏదైనా మనం పడేస్తే అది ఇలా కింద పడాలి. కానీ ఈ నీళ్ళు ఏంటంటే మనం చెట్టుకి ఎప్పుడైతే పోస్తామో అవి కింద నుంచి పైకి వెళ్తాయి కదా. అలాగే ఫైర్ కూడా, మీరు ఫైర్ని చూడండి, ఊర్ధ్వముఖంగా వెలుగుతుంది. అదే నీళ్లు పోయండి, అవి కిందకి వెళ్తాయి. సో కొన్ని ఊర్ధ్వముఖంగా వెళ్తాయి, కొన్ని అధోముఖంగా వెళ్తాయి. ఈ నీళ్ళు ఎలా అయితే, ఈ రసం ఎలా అయితే ఈ చెట్టులోంచి ఆ ఆకు పడిపోయింది కదా, నెక్స్ట్ ఆకుకి వెళ్ళిపోతుంది ఆ రసం. అలాగా ఈ వాసనలను అనుసరించి ఈ జీవుడు ఒకదాని నుంచి ఒకదానికి అదొక కంటిన్యూస్ ప్రాసెస్గా ఆ జన్మ కర్మ బంధం, జన్మ ఇలా తిరుగుతూ ఉంటాడు అనమాట. అప్పుడు అతడు వాయువు గంధమును గొనిపోవు రీతిగా చక్షు శ్రోత స్పర్శ రస గృహేంద్రియమును తీసుకొని పోవచ్చున్నాడు. అప్పుడు ఎప్పుడైతే ఈ జీవుడు ఈ శరీరం ఎప్పుడైతే నశించిపోయిందో, వాడు ఎప్పుడైతే మళ్ళా ఆ వాసనల ప్రకారంగా వాడు ఎప్పుడైతే మళ్ళా తన జర్నీ మొదలు పెట్టాడో, ఇక్కడ జర్నీ ఏది చేస్తుంది, సూక్ష్మ శరీరమేనా? ఆ గ్రహింపు వచ్చింది కదా మీకు. అదేం చేస్తుంది, ఈ చక్షుశ్రోత రసగ్రోఢ అంటే ఈ పంచేంద్రియాలకున్న భావనలన్నింటినీ కూడా తనతో కూడా తీసుకెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇవి స్థూలమైనటువంటి పంచభూతాలు శరీరము, ఇవి పృథ్వీ దేహస్థ పృథ్వీ వ్యాపస్తేజు ఆయురాక స్వరూపాయన్ మహా, ఇవి స్థూలమైనవి. అలాగే సూక్ష్మమైన భూతాలు కూడా ఉంటాయి, అవి సూక్ష్మ శరీరం అనుకోండి. సో వాటన్నిటిని కూడా ఆ శరీరం అది క్యారీ ఆన్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఈ శరీరం కేవలం వాసనామయమే అయ్యున్నది. వాసనలు నశించిన ఈ శరీరం కూడా నశించిపోవును. అప్పుడు ఆ పరమపదమే మిగలను. వాసనలతో నువ్వు ఎంత దూరం అయితే నువ్వు ట్రావెల్ చేస్తావో ఆ వాసనలే మిగులుతాయి నీతో. ఎప్పుడైతే నువ్వు వాసనలతో నువ్వు డిటాచ్ అయిపోయావో, అదేంటి లివింగ్ ఈ ప్రజెంట్ లైఫ్లోనే రావాలి ఆ డిటాచ్మెంట్, ఆ వేదాంతము, ఆ వైరాగ్యము ఇప్పుడే రావాలమ్మా. నాకు 74 ఏళ్ళు వచ్చేసాయి, ఏమిటో తెలియదు, ఎప్పుడు ఉంటానో ఎన్నాళ్ళు ఉంటానో తెలియదు. ఇంటి నిండా బోల్డని పుస్తకాలు కొనిపెట్టారు, ఒక్కడ చదవరు. రాత్రి అయ్యేసరికల్లా మాత్రం ఏమిటో ఎందుకున్నామో ఏమిటో అంటూ మొదలెడతారు. చదవరాదా? ఆ పుస్తకం తీసి ఓ పావుగంట హాయిగా ఫ్యాన్ వేసి కూర్చుని శుభ్రంగా 2 దోశలు తిన్నావు కదా, కూర్చుని 10 నిమిషాలు చదవలేవు ఓ పుస్తకం? ఏమిటో ఇలా పడిపోతోంది, వయసు వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి, ఓ రోజుకి వెళ్ళిపోతావు. ఏం చేసినట్టు నువ్వు? మళ్ళీ కంటిన్యూ అవుతుంది ఇదే.
నెక్స్ట్ జన్మకు కూడా ఇదే కంటిన్యూ అవుతుంది. సో వాసనలు నశించి నీ శరీరం కూడా నశించిపోవును, అప్పుడు ఆ పరమపదమే మిగులును. వాసనావాన్ పరా పుష్టో భూత్వా భ్రామ్యతి యోనిషు జీవ భ్రమ భరాభారో మాయా పురుషకో యథా. బ్రహ్మాండమైన శ్లోకం అండి ఇది. వాసనావాన్ పరాపుష్టో భూత్వా భ్రామ్యతి యోనిషు. వాసనాయుక్తుడగు జీవుడు అన్నపానాదుల వలన పరిపుష్టుడగుచు నానా విధముల యోనుల యందు తిరుగాడుచున్నాడు. ఏ జీవుడైతే వాసనలకి బద్ధుడైపోయాడో, అన్ని రకాల ఎంటర్టైన్మెంట్స్ కావాలి వీడికి. ఎప్పుడైతే అలాంటి వాసనల్లో ఎవడైతే ఏ జీవుడైతే చిక్కుకుని పోయాడో వాడేంటంటే తను తినేటువంటి అన్నపానాలు బాగా శక్తి వచ్చేస్తుంది, వాడికి బాగా స్ట్రాంగ్ అయిపోతాడు. తర్వాత ఆ భోగాలు అనుభవిస్తూ 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 శరీరాన్ని త్యజిస్తాడు. తర్వాత ఏమవుతుందండి? వేరే యోని వెతుక్కుంటాడు. ఎన్ని యోనులు, ఎన్ని జన్మస్థానాలు. ఈ జన్మలో ఓ పెట్టై పుట్టావు, నెక్స్ట్ జన్మలో ఓ చెట్టై పుడతావు, తర్వాత ఓ గట్టు దగ్గర ఓ చేప పిల్ల, నది ఒడ్డున ఓ చేప పిల్లలా పుడతావు, తర్వాత ఒక కుక్కలా పుడతావు, పందిలా పుడతావు, నక్కలా పుడతావు, పుల్లా పుడతావు, సింహంలా పుడతావు. ఇంక ఈ పుట్టడమే అంతే అంతే ఈ జన్మ జంతుజాలం. ఇలా 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 అంటే రకరకాల యోనుల నుంచి కూడా జన్మించడానికి అవకాశం ఉంది ఎవడైతే వాసనల్లో ఇరుక్కుపోయి ఉన్నాడో. అంటే తినడం, పడుకోవడం, ఎంటర్టైన్మెంట్ అంతే. ఈ టీటీపీ ఈ కంపెనీలో పనిచేసే వాళ్ళే ఇంక ఇలా తిరుగుతూ ఉంటారనమాట. ఇంకో పని ఉండదన్నమాట వాళ్ళకి. ఇంద్రజాలకు చే కల్పింపబడిన పురుషుడు ఆకాశంలో తిరుగునట్లు జీవుడు కూడా భ్రమ అనే భారాన్ని మోయించు తిరుగుతున్నాడు. ఈ ఇంద్రజాలికుడు ఏం చేశాడండి? ఇంద్రజాలికుడు కల్పించాడు, ఈ పురుషుణ్ణి కల్పించాడు. వాడి ఇష్టం. పార్కులో తిరిగితే పార్కులో తిరుగుతాడు, క్లబ్లో తిరిగితే క్లబ్లో తిరుగుతాడు, పబ్లో తిరిగితే పబ్లో తిరుగుతాడు, వాడి ఇష్టం. తర్వాత ఏమైంది? ఒక రోజుకి వన్ ఫైన్ మార్నింగ్ హీ వోంట్ బి దేర్. మళ్ళీ ఇంకో యోనిని చక్కగా వెతుక్కుంటాడు. ఇలా రకరకాల యోనుల ఎంతో అలా తిరుగుతూ తిరుగుతూ పరిభ్రమణ 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 కొన్ని వేల జన్మలయిన తర్వాత ఎప్పటికో ఎక్కుతాడు. ఓ మెట్టెక్కుతాడు. దాన్ని ఏమంటారు? ఓ ఆత్మజ్ఞాన శిబిరము ఏదో ఎక్కడో ఏదో ప్యాంప్లెట్ పడేస్తారు, రండి రండి అంటారు, అక్కడ భోజనాలు పెడతారు కదా అని వెళ్తారు. అయితే వాళ్ళు ఏదో మొదలెడతారు మైక్ ముందు. ఏంటి బాబు ఈ సోది, అన్నం ఎప్పుడు పెడతారు వీళ్ళు అనుకుంటారు. ఏంటి ఎప్పుడు మొదలెట్టారు, ఎప్పటికవుతుంది, భోజనాలు ఎప్పుడు పెడతారు బాబు, 2 అయిపోతుంది, అంతకి తేవలదేమిటి అనుకుంటారు. అక్కడ వెనకాల ఎక్కడో కూర్చుంటారు. మధ్యలో ఏదో ఒక మాట వాళ్ళని బలంగా తాకుతుంది. ఆ లాస్ట్ వాడు నెమ్మదిగా పాక్కుంటూ డెక్కుంటూ దానికి కూడా టైం పడుతుంది, వస్తాడు. అలా రాగా ఏమవుతుందంటే ఆ భారాన్నంతా మోస్తూ అలా తిరుగుతూ ఉన్నవాడు ఎప్పటికో ఒక మంచి మాతృగర్భాన్ని వెతుక్కుంటాడు. ఆ మంచి మాతృగర్భం అంటే అది జ్ఞానయుక్తమైనటువంటి మాతృగర్భం అయి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి ఇంకా జర్నీ అదొక టర్నింగ్ పాయింట్ అయిపోతుంది. ఆ జన్మ అయిపోయిందా, నెక్స్ట్ లైఫ్ టైం పుష్పము నుండి వాయువు గంధమును సంగ్రహించుకొని పోవునట్లు వాసనావసుడు జీవుడు శరీరము నుండి ఇంద్రియ ధర్మములు సంగ్రహించుకొని పోవుచున్నాడు. ఒక పుష్పం నుంచి వాయువు ఎలా అయితే ఆ పరిమళాన్ని ఎలా అయితే తీసుకెళ్ళిపోతుందో, మనకు మంచి మల్లెపూల వాసన వస్తుంది కదండి, సన్నజాజి పూల వాసన అది వస్తూ ఉంటుంది కదండి. సన్నజాజులో కన్నెమోజులో అలాగే మనకి ఆ వాసనలవి సంగ్రహించుకెళ్ళిపోతున్నట్టు వాయువు వాసనావసుడు జీవుడు కూడా శరీరం నుండి ఇంద్రియ ధర్మములు సంగ్రహించుకొని వేరే శరీరాలకు వెళ్ళిపోతారు. ఇవే ధర్మాలు ఉంటాయి. ఈ జన్మలో ఏ ధర్మాలు అయితే వాడు ఆచరించాడో నెక్స్ట్ జన్మలో కూడా ఇంత చిన్నప్పుడే మొదలెట్టేస్తాడనమాట. అమ్మా నాకు కావాలి, ఆ డ్రింకు కావాలి, అమ్మా అదేదో ఉంది అదేవో కొనవా, ఇలాగనమాట. తెలిసిపోతుంది, చిన్నప్పుడే తెలిసిపోతుంది. ఓహో వీడు ఇలా అక్కడ ఉంటాడు, వాడు ఇంకా అలాగే బొమ్మలు వేసేసుకుంటూ ఉంటాడు. ఈ దేవుడు ఏమిటి, ఆ దేవుడు ఏమిటి, ఇదేమిటి వాడు ఎంక్వైరీలు చేస్తూ ఉంటాడనమాట. వాడికి సమాధానాలు చెప్పాక ఈవిడ వెళ్ళి ఏవో బుక్స్ అన్ని రిఫర్ చేసుకుని వచ్చి ఒకడేమో కథలు చెప్పమంటారు కొంతమంది పిల్లలు. మీరు అబ్జర్వ్ చేయండి, రకరకాల మెంటాలిటీస్ ఉంటాయి. కొంతమంది పిల్లలు అన్ని వరుసగా సర్దేస్తారు.
స్కూల్లో చూసేదాన్ని. మా పిల్లలు ఒక ఒక బాబు ఉండేవాడు. ఆ బాబు అందరి చెప్పులు కరెక్ట్గా పెట్టేసేవాడు, ఎవరిది వాళ్ళకి అలా వరుసగా సర్దేసేవాడు. ఏ హాల్లో, చిన్న హాల్ అనమాట మాది. ఎక్కడెక్కడైతే బలపాలు ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసుకొచ్చి ఒక కప్పులో వేసి నాకు టేబుల్ మీద పెట్టేవాడు. అందరి నోట్బుక్స్ కలెక్ట్ చేసి టేబుల్ మీద పెట్టేవాడు. అలాంటి మంచి మంచి పనులు అనమాట. అందరి బాక్సులు పట్టుకెళ్ళి రౌండ్ టేబుల్ మీద పెట్టేవాడు. అలాగా కొంతమంది పిల్లల్లో మనకు ఆ డిసిప్లిన్ కనపడుతుంది. కొంతమంది బ్యాగ్స్ చాలా చక్కగా సర్దుకుని ఉంటారు, ఇంకొంతమంది బ్యాగులు ఉంటాయి అమ్మ బాబాయ్ అసలు అది చూస్తే అసలు హాడీలు చచ్చిపోవాలి. ఆ స్కూల్ నుంచి వచ్చిన బ్యాగ్ దానింట ఇసుక, చిరిగిపోయిన కాగితాలు, ఇంకా ఏమిటేమిటో నానా చండాలమో ఉంటుంది అందులో. వాడు ఎందుకు వెళ్ళాడో స్కూల్కి మనకు అర్థం కాదు. మా బాబు బ్యాగ్ అలాగే ఉండేదండి, వింటే చంపుతాడు. చచ్చిపోయేవాళ్ళు బాగా దులిపి 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 ఆ బ్యాగ్ అంతా దులిపితే ఎంత ఇసుకో, ఎన్ని రాళ్ళు, ఏమిటో నానా దరిద్రం అన్నీ వచ్చేవి అందులోంచి. ఆ చిరి పుస్తకం ఉంటే దానికి ముందు అట్ట ఉండదు, వెనకాల అట్ట ఉండదు. ఏమిటో మరి వీళ్ళకి ఇంత చదువులు ఎలా వచ్చాయో, ఈ ఉద్యోగాలు ఏమిటో, ఈ జీతాలు ఏమిటో నాకేమో అర్థం కాదండి. కొంతమంది పిల్లలు అలా, కొంతమంది చాలా చక్కగా నీట్గా బ్యాగ్ అంటే ఇంకా అద్దంలా సర్దేసుకుంటారండి. పెన్సిల్ బాక్స్ తీసామంటే షార్పన్ చేసిన పెన్సిలు, రబ్బరు, షార్ప్నరు అన్నీ కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటాయండి వాళ్ళవి. వాళ్ళ లంచ్ బాక్స్ కూడా చూడండి, వాళ్ళు ఒక్క మెతుకు కూడా వదలకుండా మొత్తం తింటారండి వాళ్ళు. కొంతమందిలో అంటే ఏంటి డిసిప్లిన్, వాసనలు, లాస్ట్ జన్మ అంటే వాళ్ళు అంత చక్కగా ఉన్నారన్నమాట. వాళ్ళు అలా ఉన్నారు. కౌంతేయ, జీవుడు వెలువడు శరీరము చలనరహితమగుచున్నది, గాలి ఆగిపోవు, చెట్టు యొక్క కదలిక కూడా ఆగిపోవచ్చున్నట్లు తోచు. ఈ పుష్పము నుండి వాయువు గంధమును సంగ్రహించుకొని పోవచ్చున్నట్లు వాసనావస్తులకు జీవుడు శరీరము నుండి ఇంద్రియ ధర్మము సంగ్రహించుకొని పోవచ్చున్నాడు. అంటే మృత్యువు ఎప్పుడైతే సమీపిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ఈ జీవుడు ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టి బయటకు ఎప్పుడైతే వస్తాడో, వచ్చినప్పుడు ఆ పుర్యాష్టకంలో ఈ వాసనలన్నిటినీ కూడా కలెక్ట్ చేసుకుని నెమ్మదిగా వాడు బయటకు వచ్చేస్తాడు. ఇంద్రియ ధర్మాలన్నింటినీ కూడా సంగ్రహించుకొని వేరే శరీరానికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాడు. కౌంతేయ, జీవుడు వెలువడిన శరీరము చలనరహితమగుచున్నది. ఎప్పుడైతే ఈ బాడీలోంచి ఎప్పుడైతే జీవుడు బయటకు వచ్చేసాడో, ఈ బాడీలో మూమెంట్స్ అన్నీ ఆగిపోతాయి. చలనరహిత, ఇందులో మూమెంట్స్ ఉంటాయా అండి? చెయ్యి కదలదు, కాలు కదలదు, గాలి ఆగిపోవు, చెట్టు యొక్క కదలిక కూడా ఆగిపోవునట్లు తోచి ఈ స్థితినే మరణం అని అంటారు. చెట్టు ఇప్పుడు కదలకుండా అలా ఉండిపోయింది అనుకోండి, అలా చలనరహిత స్థితిలో ఎలా అయితే గాలి లేనప్పుడు చెట్టు ఉంటుందో, అలాగే ఈ శరీరం కూడా చలనం లేకుండా అలాగే ఉండిపోతుంది. దాన్ని మరణం అన్నారు. అచేష్టం ఛేదభేదాది దోషవే యాత్య దృశ్యతాం మృత్యు ఇత్యుచ్యుతే తేన దేహో విగత జీవిత. అప్పుడు శరీరం కదలిక లేనిదై సందులన్నీ విడివడి కుళ్ళిచుండుట గాంచనగును. జీవుడి శరీరం నుండి వెడలిపోవు సంభవించు ఈ స్థితిని మృత్యు అందరు. ఆ శరీరంలో కదలిక ఉండదు, అందులో ఉన్న జాయింట్స్ అన్నీ కూడా లూజ్ అయిపోతాయి. తర్వాత శరీరం ఇట్ విల్ స్టార్ట్ డికేయింగ్, కుళ్ళడం ఆరంభిస్తుంది. అన్నీ అంటే ఈ సూక్ష్మ క్రిములు ఇవన్నీ కూడా, డెడ్ బాడీ కదండి, డెడ్ బాడీ అనేసరికల్లా వెంటనే వచ్చేస్తాయి కదా సూక్ష్మ క్రిములు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో సజీవ ప్రాణమూర్తి ఖే ఎత్ర ఎత్రావతిష్టతే తం త్వం స్వవాసనాభ్యా సాత్పస్యత కారమాతతం. శరీర నిర్గతుడకు ఈ జీవుడు అటనున్న ఆకాశమున తన వాసనా బలమున వాసనలన్నీయును రూపుదాల్చినట్లు కనుగొనును. అప్పుడు ఎప్పుడైతే శరీరం వదిలేశాడో ఈ జీవుడు బయటకు వచ్చాక వాడు అనలైజ్ చేసుకోవడం మొదలు పెడతాడు అనమాట. అయ్యో నేను వచ్చేసాను, ఇదేంటి నా చేతులు ఏమయ్యాయి, నా కాళ్ళు ఏమయ్యాయి, అయ్యో ఇదేంటి నేను కదలలేకపోతున్నాను, అదేంటది నా శరీరం కదలట్లేదేంటి అని బయటకు వచ్చి, అదో కొత్తగా ఉంటుంది కదా, ఒకసారి ఊహించుకోండి. బాడీలో వచ్చి బయటకు వచ్చేసాం, చూస్తున్నాం. అయ్యో ఏంటి ఇదేంటి ఇలా అయిపోయింది, ఏంటి ఇంత మంచి చీర కట్టుకున్నాను, బయటకు వచ్చేసాను, ఇప్పుడు ఎలాగా వీళ్ళందరూ ఏం చేస్తారో తీసుకెళ్ళిపోతారు, అలాగే తీసుకెళ్ళిపోతారు. నో అసలు అందులో క్వశ్చనే లేదు. శరీర నిర్గతుడు ఈ జీవుడు అటున్న ఆకాశం అంటే ఆ స్పేస్లోకి వచ్చేసాడు అనమాట. ఆకాశం, స్పేస్,
ఇప్పుడు మీకు మీకు మధ్యలో ఉన్నది ఏమిటది? ఆకాశం, స్పేసే కదా. మీరు లేచిపోయారు అనుకోండి, అక్కడ స్పేస్. మీరు అక్కడ కూర్చున్నారు కనుక ఆ స్పేస్ని మీరు ఆక్యుపై చేశారు. నా మీరు మీలోంచి జీవుడు బయటకు ఎప్పుడైతే వచ్చాడో, ఇదేంటి ఇంత ఎంటీగా ఉన్నానంటే, ఇక్కడ ఒక సీటు లేదు, ఏమీ లేదు, కానీ కంఫర్టబుల్గానే ఉన్నానే, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి చైర్స్ అవి ఏమక్కర్లేదు కదా.